ప్రియమైన దేవుని పిల్లారా, మన ఆత్మలకు అవసరమైన మరొక సంగతిని మనం కాసేపు ధ్యానిద్దాం. ఈరోజు కరోనా అనే ఈ తెగులుకు వ్యాక్సిన్ కనిపెట్టాము అని రష్యా ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన తొలి వ్యాక్సిన్ను, అనగా రష్యా కనిపెట్టిన తొలి వ్యాక్సిన్ను తన కుమార్తెకే ఆయన అందించాడు. రష్యాలో ఉన్న వారందరికీ కూడా అతి త్వరలో దాన్ని అందించబోతున్నాము అని, తర్వాత మిగిలిన ప్రపంచానికి అందజేస్తాము అని వాళ్ళు ప్రకటించారు. ఇలా ఈ వ్యాక్సిన్లను తయారు చేయటంలో చాలా దేశాలు పోటీ పడుతున్నాయనే సంగతి మనకు తెలుసు. ఒక పక్కన అమెరికా, మరొక పక్కన ఇండియా, మరొక పక్కన చైనా, సౌదీ అరేబియా లేకపోతే దుబాయ్తో కలిసి ఇలాగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అంటే దేవుడు పంపిన తెగులు అని మనం చెబుతున్న దీని మీద మానవులు విజయం సాధించినట్ట, ఇది మనం ఆలోచించాలి. అంటే దేవుడి సామర్థ్యం మనిషి ఎదిరించాడా? ఇలాగే భావించుకుంటున్నారు నేటి ప్రజలు. బ్రిటన్ ప్రెసిడెంట్కు లేదా బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా వచ్చినప్పుడు అతడు చికిత్స తీసుకున్న తర్వాత చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనం నమ్మవలసిన దేవుణ్ణి కాదు డాక్టర్లను, డాక్టర్లే దేవుళ్ళు అనే ఒక వ్యాఖ్యలను ఆయన చేశాడు. అంటే ఆ ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు తనను బ్రతికించింది డాక్టర్లే, అనగా వైద్యం అందించి డాక్టర్లే కాపాడారు తప్పించి దేవుడు ఏమీ సహాయం చేయలేదు అన్నది అతడి ఉద్దేశం. మరి ఈరోజు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కూడా దేవుని నిర్ణయాన్ని మానవులు ఎదిరించినట్ట, లేకపోతే దేవుని సామర్థ్యాన్ని శంకించినట్ట, తగ్గించినట్ట? దేవునికి శక్తి కన్నా మానవ శక్తి గొప్పదా? ఎందుకంటే దేవుని లెక్కలో ఉన్న వాళ్ళందరూ మరణించవలసిన అవసరం ఉన్నది కాబట్టి దేవుడు ఈ లోకం మీదకు ఈ తెగులను పంపించాడు. అయితే మరి ఆ లెక్క ఆగిపోయిందా? లెక్కను మానవులే ఆపు చేసేశారా, లేక దేవుడే నిలుపు చేశాడా? దీన్ని మనం ఎలా భావించాలి? దేవుడు లెక్క లేదా ఇంక అసలు మనిషికి? దేవుడు ఆధారం కాదా? మనిషి తనంతట తాను ఏదైనా చేసుకోగలడా? దీని గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? అసలు బైబిల్ ఏం చెప్తోంది? దేవుని పిల్లారా, దేవుడు మానవాళిని సృష్టించాడు. ఆ మనిషి తప్పు చేసిన ప్రతిసారి దేవుడు దండిస్తూనే వెళ్ళాడు. ఒకసారి కాదు ఇలా జరిగింది, అనేక సార్లు జరిగింది. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి తెగులు వస్తోంది అని శాస్త్రవేత్తలు చెప్పారు, అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి తెగులు ఎందుకు వస్తోంది? ఎవరి వలన వస్తోంది? ఎవరు అంత జాగ్రత్తగా కనిపెట్టి సరిగ్గా 100 ఏళ్లకు తెగుల్ని ఈ లోకం మీద పంపగలుగుతున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అంటే దేవుడు అవసరం ఇహ మనిషికి లేదా? ఒకవేళ దేవుడు అవసరం మనిషికి లేకపోతే, దేవుని లెక్క చేయాల్సిన అవసరం లేదనుకుంటే, తెగులు ఎక్కడి నుండి, ఎవరి వలన వచ్చింది? తెగులు వచ్చిన తర్వాత దానికి ఒక మందు కనిపెట్టి మేము సాధించాము అని మానవులు చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఆలోచించండి. తెగులు రాకముందు దాన్ని నియంత్రించగలిగితే అది గొప్పదనం. దేవుడు మనిషిని దండించడానికి తెగులను పంపాడు. దేవుని జ్ఞానము కన్నా గొప్పది మానవ జ్ఞానము అని గనక అనుకుంటే, దాన్ని ముందుగానే గ్రహించి నిలువరించవలసిన శక్తి మనిషికి ఉండాలి. ముందుగానే దాన్ని ఆపగలగాలి. ఇంచుమించు 6 లక్షల మంది చనిపోయిన తర్వాత 1,50,00,000 మందికి పైగా ఈ తెగులు బారిన పడిన తరువాత ఒక వ్యాక్సిన్ను కనిపెట్టి మేము సాధించాము అని అనుకోవడం దేవుని ఆలోచనలకు అసలు ఎంతవరకు దగ్గరగా ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఇహ దేవుడు అవసరం లేదా ఈ ప్రపంచానికి? ఒకవేళ ఈ రోజున వ్యాక్సిన్ కనిపెట్టాము అని చెబుతున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ కనిపెట్టి ఉంటే వ్యాక్సిన్లోని ఔషధం ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఎలా తయారు చేయగలిగారు? మూలాధారం ఏమిటి? ఈ పదార్థం ఎక్కడి నుంచి తయారైంది? వీటన్నిటినీ కూడా మనిషి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకుంటున్నాను అని చెప్పుకుంటున్నటువంటి మనిషి విపత్కర పరిస్థితుల్లో మానవ జ్ఞానం వైపు వెళ్ళిపోయి దైవ జ్ఞానాన్ని
తప్పుగా ఆలోచించే స్థితికి దిగజారిపోతున్నాడు. అనగా ఇటువంటి కరోనా పరిస్థితుల్లో లేదా భయంకరమైనటువంటి కష్టం మనిషికి సంభవించినప్పుడు దేవుణ్ణి పక్కకు నెట్టి దేవుడు ఎక్కడున్నాడు అని మాట్లాడుతూ దేవుడి కన్నా ఈ లోక జ్ఞానానికే లేకపోతే ఔషధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా, దేవుడి కన్నా ఎక్కువ ఔషధాలే మనుషులను బ్రతికిస్తున్నట్టుగా మానవులు చెప్పుకుంటూ తయారైపోతున్నారు. దేవుని పిల్లారు, ఇది ఎంత మాత్రము తగనిది. ఈ రోజున వ్యాక్సిన్ తయారు చేశారు అంటే రష్యా వాళ్ళు, దానికి సంబంధించినటువంటి ముడి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? రసాయనాల మిళితంతో తయారు చేశారు అని మనం అనుకుందాం. రసాయనాల సమ్మేళనమే వ్యాక్సిన్ అని మనం అనుకుంటే, ఈ రసాయనాల ముడి పదార్థము, వీటిని తయారు చేయడానికి కావలసిన ముడి సరుకు ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళ చేతుల్లోంచి ఏమైనా తయారు చేశారా? లేదు. ప్రకృతిలో ఉన్న పదార్థాలనే రకరకాల స్థితులలోనికి తీసుకువెళ్ళి వాటితో అనేక రకాలైనటువంటి రసాయనాలు కలిపి ఒక రూపాన్ని తీసుకొచ్చి అనేక పరిశోధనలు చేసి ఎన్నో జంతువుల మీద వాటిని ప్రయోగించి చివరిగా మనుషుల మీద ప్రయోగించి వాటి వలన మేలు జరుగుతోంది అని భావించుకున్న తరువాతే దానిని ప్రపంచంలోకి విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి ఈ మూల పదార్థం దేవుడు తయారు చేసినది కాదా? మనిషి తానే తయారు చేసుకున్నాడా? చైనా వస్తువులు నిషేధించాలని చెప్పి భారతదేశంలో గట్టిగా గొడవలు జరుగుతున్నాయి, మనకు తెలుసు. చైనా వస్తువులను మనం నిషేధించగలము, అయితే అన్ని వస్తువుల విషయాల్లోనూ ఇది సాధ్యం కాదు అని భారతదేశంలోనూ కొందరు చెబుతున్నారు. కారణం ఏంటంటే, మన దేశంలో తయారవుతున్నటువంటి ఎన్నో వస్తువులకు ముడి పదార్థము చైనాలో మాత్రమే దొరుకుతుంది. కారణం ఏమిటంటే, వాళ్ళ భూభాగంలో దాని నిల్వలు ఉన్నవి, ప్రపంచంలో మరొక చోట అవి లేవు. అమెరికా కొన్ని ఆయుధాలను తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి ముడి పదార్థము అది భూమిలో లభిస్తుంది. అది చైనా భూభాగంలో, ఇప్పుడు చైనా అని చెప్పుకుంటున్నటువంటి ఒక ప్రాంతంలో అది ఇమిడి ఉన్నది. అలాగే ఎన్నో మందుల ఔషధాల తయారీకి అవసరమైనటువంటి ముడి పదార్థం అంతా కూడా చైనా భూభాగంలో ఉన్నటువంటి మట్టిలో ఉన్నది. మరి ఇప్పుడు కొన్ని ఔషధాలను తయారు చేయాలంటే చైనా నుంచి దిగుమతులు అవసరం. అంటే ఈ గొప్పదనం చైనాదా? చైనాలో ఉన్న మట్టిదా? లేకపోతే ఆ ప్రాంతంలో ఆ వనరులను దాచిపెట్టిన దేవునిదా? ఎవరిది గొప్పదనం? ఉన్నటువంటి ఆ ముడి సరుకును ఉపయోగించి టాబ్లెట్లు తయారు చేసుకుంటున్నారే తప్పించి మానవులు ముడి సరుకును తయారు చేయలేకపోతున్నారు. ఇది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నది. ముడి పదార్థాన్ని ఉపయోగించి నువ్వు దేనినైనా తయారు చేసుకోవచ్చు, కానీ ముడి పదార్థాన్ని మాత్రం మనిషి తయారు చేయలేడు. ఇది వాస్తవం అయితే, ఇది సత్యమైతే దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో మనిషి ఎంత ఎత్తుకెదిగినా, ఎక్కడికి చేరుకున్న, అంతరిక్షానికి చేరుకున్నా అతడు అక్కడ బ్రతికుండాలి అంటే దేవుడే దిక్కు. ఉదాహరణకు, ఒక అంతరిక్ష నౌక అంతరిక్ష పరిశోధనాశాల నుండి భూమి మీదకు వస్తున్నటువంటి ఆ ప్రయాణంలో జరిగినటువంటి ఒక పొరపాటు వలన గాలిలోని, ఆకాశంలోనే పేలిపోయింది. దానిలో ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త కల్పనా చావ్లా, ఆమె మరణించింది. అందరితో పాటు ఆమె కూడా మరణించింది. మరి అంతకాలం అంతరిక్షంలో వాళ్ళు ఉన్నారు కదా, ఇంచుమించు 6 నెలల పాటు భూ పరిధిని దాటి పైకి వెళ్ళి వాళ్ళు బ్రతకగలిగారు. వెరీ గుడ్. వాళ్ళు అక్కడ బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం. దేవుడు తయారు చేసిన భూమిని విడిచిపెట్టి తాము మరింత ఎత్తుకెదిగాము అని వాళ్ళు భావించారు. కానీ అక్కడ వాళ్ళు బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ ఎలా తయారవుతుంది? ఇక్కడంటే మనకు చెట్ల వలన వస్తుంది. అక్కడ ఆక్సిజన్ ఎలా తయారవుతుంది? భూమి మేంచి తీసుకువెళ్ళినటువంటి కొన్ని రకాల వాయువులను మిళితం చేయటం ద్వారా అంతరిక్షంలో ఆక్సిజన్, అనగా ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారవుతుంది. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఇతర గ్రహాల మీదకు వెళ్ళినా భుజాన ఆక్సిజన్ సిలిండర్లు లేకపోతే మనిషి అక్కడ బ్రతకలేడు. అంటే అక్కడి వరకు వెళ్ళిపోయినా మనిషికి దేవుడే దిక్కు. నువ్వు ఈ రోజున వ్యాక్సిన్ కనిపెట్టేశానని గర్వపడుతున్నా
నువ్వు చావకుండా ఉండాలి అంటే దేవుడే దిక్కు. నీ చావును ఎవరు ఆపలేరు. అది కేవలం దేవుని చేతిలో మాత్రమే ఉన్నది. నిన్న మనం చూసినట్టుగా వ్యాక్సిన్ తీసుకుని మనం కొంతకాలం బ్రతకగలం. కరోనా మన శరీరంలోకి ప్రవేశించినా కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి వ్యాక్సిన్ దానితో పోరాడడానికి వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది, యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ కరోనా అనేది ఆ మనిషిని ఏమీ చేయదు. ఏదో ఒక చిన్నపాటి జలుబు, కాస్త దగ్గు, జ్వరంతో పోతుంది తప్పించి ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళరు. వెళ్ళిన ప్రాణాన్ని పోగొట్టుకోరు ఎట్టి పరిస్థితుల్లోనూ. అసలు ఒంట్లోకి వచ్చి కరోనా వెళ్ళినట్టు కూడా తెలియదు, కానీ కరోనా ఉంటుంది లోకంలో. అలా అయినా వ్యాక్సిన్ రూపంలో అయినా సరే మనిషి తన బ్రతుకును నిలబెట్టుకోవడానికి, తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడి మీదనే ఆధారపడక తప్పదు. దేవుడి మీద ఆధారపడక తప్పదు. దేవుడే దిక్కు. దేవుని పిల్లలారా, ఆలోచించాలి. దేవుడిని లెక్క చేయని మనిషి ఈ రోజున తనకున్నటువంటి లోక జ్ఞానంతో, వైద్యపరమైనటువంటి జ్ఞానంతో తానేదో మేధావిని అనుకుంటున్నాడు, తాను సాధించాను అనుకుంటున్నాడు. ఇవాళ ఆ రష్యన్ ప్రెసిడెంట్ ముఖాన్ని మనం చూస్తే ఒక గర్వం కనపడుతుంది వాళ్ళ ముఖాలలో. ఆ శాస్త్రవేత్తల ముఖాలలో ఒక గర్వం కనపడుతుంది. కనుక మేము సాధించాం, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనాకు మేము మందును కనిపెట్టాము అనే ఒక అహంకారము, లేకపోతే ఒక విర్రవీగతనము అనేది వాళ్ళ ముఖాల్లో మనం చూస్తున్నాం. ఇది తగనిది. దేవుడు దీన్ని సహించడు. ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాడు మనిషి ఈ రోజున. దీనికి కారణం అతడికి మానవ దేహం ఉన్నది కాబట్టే, ఆ దేహంలో మనిషిని నడిపించగలిగే ఆత్మ ఉన్నది కాబట్టే. ఈ ఆత్మ యావత్ శరీరమును హృదయమును కూడా జీవింపచేస్తూ మానవుడు ఇలా తెలివిగా వ్యవహరించడానికి తగినటువంటి బూస్ట్ను లేదా తగిన జీవాన్ని అందిస్తోంది. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ప్రసాదించగా వచ్చింది. దీన్ని మనిషి తెలుసుకోవాలి. తనకున్న తెలివితేటలను బట్టి ఎప్పుడూ కూడా దేవుణ్ణి తృణీకరించకూడదు. ఇది బహుప్రమాదకరమైనది. అయితే మనిషి కొద్దిగా పైకి వెళ్ళేటప్పటికి సాక్షాత్తు దేవుణ్ణే తిరస్కరించేస్తున్నాడు, ఎదిరించేస్తున్నాడు. అంతే కదండి. మనకి ఏదన్నా కొంచెం మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఇక్కడ ఉండాల్సిన 2 కళ్ళు మాయమైపోతాయి. కాస్త జీతం వస్తుందనుకోండి, అరే కళ్ళు ఏమైపోయినాయి అనుకుంటే కళ్ళు నెత్తికెక్కేస్తాయి, ఇక్కడికి పైకి వచ్చేస్తాయి. కారణం ఏమిటి? జీతాన్ని బట్టి మనిషి గర్విస్తాడు, అందాన్ని బట్టి గర్వపడతాడు. నరులు గర్విస్తారు, ధనాన్ని బట్టి గర్విస్తారు, చదువులను బట్టి గర్విస్తారు, తమకున్నటువంటి తెలివితేటలను బట్టి గర్విస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ తెలివితేటలు కానీ, ఈ చదువు కానీ, ఈ జ్ఞానం కానీ, ఇవన్నీ ఈ రోజున మనిషికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు దేహాన్ని ఉంచాడు, దేహంలో ఆత్మనుంచాడు, దేహాన్ని నడిపించగలిగే హృదయాన్ని ఉంచాడు కాబట్టే ఇది సాధ్యమవుతుంది, సాధ్యమైంది కూడా. కాబట్టి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా దేవుడి చేతిలో పడక తప్పదు. ఈరోజు వ్యాక్సిన్ కనిపెట్టారు అంటే దానికి కారణం దేవుని దయ మాత్రమే. అంతే తప్పించి ఎవరి సొంత తెలివితేటలు, సొంత పరిజ్ఞానం అనుకోవడానికి వీల్లేదు. దేవుడు మాకు అవసరం లేదు అని అనుకోవడం చాలా పొరపాటు అండి. రష్యన్ ప్రజలలో ప్రారంభం నుండి ఉన్నటువంటి ఒక దుర్లక్షణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోవటం. ప్రారంభం నుంచి శ్రమశక్తిని నమ్ముకోవటం, అక్కడ కమ్యూనిస్ట్ విప్లవం రావటం, పేదవాడు అధికంగా బాధపడడం, ధనవంతుడు మరింత ధనవంతుడైపోవడం, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం. తద్వారా వీళ్ళు కష్టాన్ని నమ్ముకుంటున్నారే తప్పించి దేవుణ్ణి నమ్ముకునే పరిస్థితుల్లో లేకుండా పోతున్నారు. ఇది మనిషికి బుద్ధి రావాల్సినటువంటి విషయము ఈ కరోనా అనేది. ఇంత ఎత్తుకు మనిషి ఎదిగినా ఇన్ని ప్రాణాలు పోయేంత వరకు ఏమీ చేయలేకపోయాడు. కంటికి కనపడని ఒక చిన్న సూక్ష్మమైనటువంటి క్రిమిని ఎదుర్కోలేకపోయాడు మనిషి. తలుపులు మూసుకుని దేశాలకు దేశాలు తాళాలు వేసుకుని ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. ఎంత అభివృద్ధి చెందిన దేశం అమెరికా, ఏం చెయ్యాలో అర్థం కాక ఇంట్లో దాక్కుంది. అంతే కదండి. అమెరికా తర్వాత అంత శక్తివంతమైన దేశం రష్యా, దాని తర్వాత శక్తివంతమైన దేశం చైనా, ఇకపోతే అభివృద్ధి చెందినటువంటి దేశాలు అన్నీ కూడా దిక్కుతోచని స్థితిలో తలుపులకి తాళాలు వేసుకుని ఇంట్లో పడుకున్నారు. దుప్పట్లు, రగ్గులు అన్ని కప్పుకుని బంకర్లలోకి వెళ్ళిపోయారు. బంకర్లలోకి అనగా
గుహలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఎలక కలుగులో దూరిపోయినట్టు మనుషులు బంకర్లలోకి దూరిపోయి దాక్కున్నారండి. కంటికి కనబడిన ఒక చిన్న క్రిమి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమిటి దీనికి ఉన్నటువంటి శక్తి? ఒక అణుబాంబుకు లేని శక్తి ఒక చిన్న క్రిమికి ఉన్నదా అంటే ఉన్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు లేని శక్తి ఒక చిన్న క్రిమికి ఉన్నదా అంటే ఉన్నది. దేవుని పిల్లలారా, ఈ కరోనా ఏం నేర్పిస్తోంది మనకు? ఏం నేర్పిస్తోంది? ఆలోచించేవాడికి దేవుడున్నాడని నేర్పిస్తోంది. దేవుణ్ణి పక్కకు పెట్టి ఏమీ చెయ్యలేవు అనే సంగతిని నేర్పిస్తోంది. ఏది జరిగినా దేవుని వలన మాత్రమే జరుగుతుంది. ప్రతి ఒక్కడు దేవునికి భయపడి దేవునికి లోబడి బ్రతకాలి అనే ఒక గొప్ప పాఠాన్ని ఈ కరోనా నేర్పిస్తోంది. దేవుని పిల్లలారా, దేవుని విస్మరించకూడదు ఏనాడు కూడా. చాలామంది కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది అనగానే ఒకంత ఉత్సాహము, ఒకంత ధైర్యము, ఇంకేముందిలే గట్టికేసాం అనుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కరోనా ఈ వ్యాక్సిన్ మన దగ్గరికి వచ్చేస్తుంది, మనం ఏం చేసుకోవచ్చు, ఇంకా హ్యాపీగా తిరిగేసేయచ్చు, మన ఇష్టం ఇంకా అని అనుకుంటున్నారు చాలామంది. ఒకంత ధైర్యం అనిపిస్తుంది, సహజమైనది. ఎందుకంటే చావు కొంచెం దూరం వెళుతుంది కదా అన్నది మన ఆలోచన. కానీ చావు పూర్తిగా తొలగిపోదు అని మాత్రం గుర్తుంచుకోండి. మనమందరం గుర్తుంచుకోవాలి, మనమందరము తెలుసుకోవాలి మరణం ఎంత భయంకరమైనదో. ఈ తెగుళ్ళు రాకముందే యేసుక్రీస్తు గారు చెప్పారు, వ్యాక్సిన్లు రాకముందే ఆయన చెప్పాడు. ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నా సరే ఒక కొత్త తెగులు వచ్చి ప్రపంచాన్ని వణికించిందా లేదా ఆలోచించండి. ఇంచుమించు 190 రకాలుగా ఈ కరోనా అనే ఆ క్రిమి, కోవిడ్-19 అనే క్రిమి, దాని తాలూకు జన్యు క్రమం అనేది ఉన్నదటండి. 190 రకాలుగా. ఏ రకానికని వ్యాక్సిన్ కనిపెట్టాలి? ఇప్పటికే మనం ఎన్నో వ్యాక్సిన్లు ఏం చేసుకుంటున్నాం, కోరెంత దొగ్గని, లేకపోతే ఇంకొకటి ఏదో టీబీ అని, ఇంకా చాలా ఇంజక్షన్లు ఈ జబ్బకు పొడుస్తారు, కాళ్ళకు చేస్తారు, నోట్లో చుక్కలు వేస్తారు. ఏమంటే చాలా జరుగుతున్నాయి. అంటే ఎన్నో జబ్బులు వస్తున్నాయి, వాటికి మందు కనిపెడుతున్నారు. మళ్ళీ జబ్బులు వస్తున్నాయి, మళ్ళీ మందు కనిపెడుతున్నారు. ఇదిగో మళ్ళీ తెగులు పంపించాడు దేవుడు, మళ్ళీ ఏదో మందు కనిపెట్టారు. 1920లో స్పానిష్ ఫ్లూ అనేది ఒకటి వచ్చిందంటండి. స్పానిష్ ఫ్లూ. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు అధికారంలో ఉన్నారు భారతదేశంలో, స్వతంత్రం రాలేదు ఇంకా. వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే. కొత్తగా ప్రపంచంలోకి వచ్చిన తెగులు అది. దాని మీద ఎవరూ సరిగా అధ్యయనం చేయలేదు, ఏ మందులు వాడాలో తెలియదు. భారతదేశంలో 10 కోట్ల మంది చచ్చిపోయారు. అసలు డాక్టర్లు ఎవరు వెళ్ళేవారు కాదటండి. అధిక శాతం మంది వైద్యులు ఆంగ్లేయులే. భారతీయులు ముట్టుకోవడానికి వాళ్ళు భయపడేవారు. దాంతో దూరంగా ఉండేటప్పటికి కోట్ల మంది రాలిపోయారు, కోట్ల మంది. తర్వాత ఎన్నో తెగుళ్లను, ఎన్నో రోగాలను తుదముట్టిచ్చేసాం అనుకున్నారు. ఇప్పుడు ఒక కొత్తది వచ్చింది, కొత్తది ఇది. గతంలో వచ్చిన వాటన్నిటికన్నా ఉధృతమైంది ఇది. ఎంత వేగంగా విస్తరించిందో ప్రపంచం అంతా చూసాం మనం. విమానాలు మూసేసుకుని ఎయిర్పోర్ట్లో పెట్టేసుకుని కూర్చున్నా సరే మూలలకు తెగులు వెళ్ళిపోయింది ఈ రోజున. భారతదేశంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి మారుమూల కుగ్రామాలకు కూడా ఈ కరోనా వెళ్ళిపోయింది. అక్కడికి వ్యాక్సిన్ ఎప్పటికి అందుతుంది? ఎప్పటికి అందుతుంది? ముందు రష్యా ప్రజలందరికీ ఇచ్చుకోవాలిగా, తర్వాత వాళ్ళు మిగిలిన దేశాలకు ఇస్తారు. ముందు తమ ప్రజలను వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఒకవేళ అదే వ్యాక్సిన్ మనం తీసుకోవాలనుకుంటే మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది? భారతదేశంలో కూడా వ్యాక్సిన్ కనిపెడుతున్నాము అంటారు. కనిపెట్టబడిన ఈ వ్యాక్సిన్ ముందు ఎవరు తీసేసుకుంటారు మనందరికీ తెలుసు. ధనవంతులు, రాజకీయ నాయకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ముందు డాక్టర్లు, తర్వాత ఈ పోలీస్ సిబ్బంది, వీళ్ళకి అందజేస్తాం అంటున్నారు. అదంతా కల్లబొల్లి మాటలు. వ్యాక్సిన్ సాధారణ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి చాలా కాలం పడుతుంది, అనగా చాలా నెలలే పట్టొచ్చు, లేదా సంవత్సరం పట్టొచ్చు. ఈలోపు ఎన్నో ప్రాణాలు పోతాయి. దేవుని పిల్లరా, ఇప్పుడు దీని మీద నియంత్రణ తీసుకొచ్చినా అది దేవుని వలన మాత్రమే జరిగిందని గ్రహించాలి. ఇకపోతే ఇది పోయింది కదా అని మనిషి విర్రవీగాడా, మరొకటి వస్తుంది కొత్తది, మరొక దాన్ని దింపుతాడు దేవుడు. అంటే ఇవి పోవా అంటే పోవు, తెగుళ్ళు వస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు గారు చెప్పారు కదండి, మనం చూసాం లూకాసు వార్త 21వ అధ్యాయం 11వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును, కరువులు అన్నాడు. తెగుళ్ళు
కరువులు అంటున్నాడు, అనగా తిండి దొరకని పరిస్థితి. తెగుళ్ళు ద్వారా బాధపడాలి, తినడానికి తిండి లేక బాధపడాలి. తినడానికి తిండి లేకపోవడము, తెగులు ఒకేసారి వచ్చేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. అనేక ప్రాంతాల్లో వరదలు తెలుసా అండి, కొట్టుకుపోతున్నారు జనాలు. భయంకరమైన వర్షాలు, తుఫాన్లు, వీటన్నిటినీ మనం చూస్తున్నాం. ఒక పక్కన తెగుల్ని అరికట్టాలా, ఒక పక్కన వాతావరణం వల్ల వస్తున్నటువంటి ఈ అంటువ్యాధులనే నియంత్రించాలా, ఒక పక్కన వారికి సహాయక చర్యలే చేయాలా. అసలు ఎవరిని ఎలా ఎక్కడ కాపాడాలి అందుచిక్కట్లేదు మనుషులకు, ప్రభుత్వాలకు, అధికారులకు, నాయకులకు. ఎలా కాపాడాలి, ఏం చెయ్యాలి అని మనిషి తనలో తాను మదన పడిపోతూ, ప్రకృతిని చూస్తూ, వైద్యానికి అడుగులు వేస్తూ, ఔషధాలను తయారు చేసుకుంటూ, తనకున్న డబ్బుతో అన్నిటినీ చక్కదిద్దుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని ప్రయత్నిస్తున్నాడు తప్పించి దేవుడు వైపు మాత్రం చూడటం లేదండి. అందుకే మనిషి బ్రతుకు చక్కబడనంత వరకు, మనిషి దేవుణ్ణి తగిన విధంగా దేవుడు చెప్పిన రూపంలో విశ్వసించినంత వరకు ప్రపంచం మీదకి ఇవి రాక మానవు అని యేసుక్రీస్తు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. అంత్య దినాలలో అనగా అప్పటి నుండి ఇప్పటి వరకు మనం అందరం అంత్య దినాల్లోనే బ్రతుకుతున్నాం. అపాయకరమైన కాలములు వస్తాయి, అక్రమం విస్తరిస్తుంది, మనుషుల మధ్య ప్రేమ చల్లారుతుంది. ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు నేనున్నాను, మిమ్మల్ని దండిస్తున్నాను, దేవుడున్నాడు, దేవుడికి భయపడాలి అన్న దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ దేవుడు మానవాతీతమైన అనగా మానవ జ్ఞానానికి అందని ఒక తెగుల్ను ఈ లోకం మీదకు పంపిస్తూనే ఉంటాడు. ఈరోజు దీనికి వ్యాక్సిన్ వచ్చేసిన కదా అని చంకలు గుద్దుకుంటే అతి త్వరలో మరొకటి వస్తుంది. ఏమంటే దీనికి ముందు ఎబోలా వచ్చింది. ఎబోలాతో ఆఫ్రికాలో చాలా మంది చచ్చిపోయారు. కేరళలో ఏదో ఒక తెగులు వచ్చింది, దానితో అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు. అంతకుముందు స్వైన్ ఫ్లూ వచ్చింది, తర్వాత బర్డ్ ఫ్లూ అన్నారు, తర్వాత ఇంకొకటి ఏదో. ఈ ఫ్లూలు స్టార్టింగ్లో స్పానిష్ ఫ్లూ, ఈ ఫ్లూలు ఒకదాని తర్వాత ఒకటి అలా దాడి చేస్తూనే ఉన్నవి. చూడండి, మానవుల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నవి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? పంపుతున్నాడు దేవుడు, తెగుళ్లను పంపుతున్నాడు. ఇది దేవుని వలన రాలేదు, మానవ తప్పిదం వలన వచ్చింది, లేకపోతే సహజ సిద్ధంగా వచ్చేసిందని చెప్పుకోవడం అజ్ఞానము. బోధకులు కూడా తయారయ్యారు, ఇటువంటి బోధలు చేసేవాళ్ళు కూడా, దేవుని పిల్లలారు. కాబట్టి మనం సంతోషపడిపోవడానికి లేదు. ఈ లోకం సంతోషిస్తుందేమో, మనం ఎందుకు సంతోషించాలి? వాళ్ళ వలె మనం ఎందుకు సంతోషించాలి? చెప్పండి, ఆలోచించండి. వాళ్ళ వలె మనం ఎందుకు ఆనందపడాలి? మనకు పనుంది. వాళ్ళు సంతోషిస్తున్నారు అంటే ఈ లోకంలో సుఖపడడానికి మరికొంత అవకాశం లభిస్తుందని వాళ్ళు సంతోషపడుతున్నారు. మనకేదైనా ఒకటేనండి. కారణం ఏంటంటే మనం దేవుని పని కొరకు నియమింపబడిన వాళ్ళం, ఆ పని పూర్తి చేయవలసిన వాళ్ళము. మనకి మరణం ఎప్పుడొచ్చినా అది స్వాగతించదగినదే, గుర్తుంచుకోండి. మనకి మరణం ఎప్పుడొచ్చినా, ఏ రూపంలో వచ్చినా, మనం మన తండ్రి దగ్గరకు చేరుకోవడానికి సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడి ఉన్ననాడు మనం దేనికి భయపడం. ఈ ప్రపంచం వణుకుతుంది, మనం వణికిపోవట్లేదు. కారణం ఏంటంటే చావు విలువ తెలుసుకున్న వాళ్ళం. మనం ఎటువంటి చావు గొప్పదో అర్థం చేసుకున్న వాళ్ళం. ఇంతవరకు మనం చేసిన పనులు దేవుని సన్నిధికి చేర్చబడతాయి, మనం చేసిన ప్రతి కార్యము అనే సంగతిని గ్రహించిన వాళ్ళము. కాబట్టి చావుకు భయపడక, బ్రతుకుకు భయపడక సిద్ధంగా ఉంటాం మనం ఎప్పుడు కూడా. కారణం, మనం చేసిన పనే దేవుని కొరకు మనం జరిగించినటువంటి సత్క్రియలు దేవుని ఎదుట నిలబడి మన మీద సాక్ష్యంగా చెబుతాయి, మన తరపున నిలబడతాయి, దేవుడు ఆలోచిస్తాడు అనే ఒక నమ్మకం మనందరికీ కూడా. కానీ ఈ ప్రపంచానికి అది లేదు. వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి పండుగ. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఫెయిల్ అయితే రేపొద్దుట 3 ట్రయల్స్ చేశారట. ఒక్కొక్క ట్రయల్ అప్పుడు కూడా జ్వరం వచ్చింది, అంతకుమించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని చెప్పి అన్నారు. వెరీ గుడ్, బాగుంది. ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తగ్గడానికి బదులు మనిషి చచ్చిపోతున్నాడు అనుకోండి, వ్యాక్సిన్ వల్ల ప్రాణాలు పోతూ ఉంటే, అది వికటిస్తూ ఉంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అమెరికా వ్యాక్సిన్ తయారు చేయడానికి ట్రై చేస్తోంది, ఇండియా వ్యాక్సిన్ తయారు చేయడానికి ట్రై చేస్తోంది,
వికటిస్తే అప్పుడు పరిస్థితి మరింత విషమంగా మారిపోతుంది కదా. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితంలో ఏవి సంభవించినా, ఏవి ఎదురైనా, ఎంత శారీరక శ్రమలలోనికి, అనారోగ్యాలలోనికి మనం వెళ్ళినా మనం మరణిస్తే దేవుని దగ్గరకు వెళ్ళేటట్టుగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. దేవుడి మీద పూర్తిగా ఆధారపడాలి. మనకు దేవుడే దిక్కవ్వాలి. అంతే తప్పించి మన తెలివితేటలు మనకు దిక్కు కాకూడదు, మన డబ్బు మనకు దిక్కు కాకూడదు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు మనకు దిక్కు కాకూడదు. మన దేవుడే మనకు ఎల్లప్పటికీ దిక్కైన నాడు. నువ్వే నా దిక్కు అని ఎవడైనా మనల్ని ఆశ్రయిస్తే మనం కాదు అని తోచేస్తామండి. ఏమండి, ఒక్కరోజు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వండి, మీరు తప్ప నాకు ఇక్కడ ఎవరూ దిక్కు లేరండి అని ఎవరైనా మనల్ని ప్రాధేయపడి వేడుకుంటే మనం కాదంటామా? ఆలోచించండి. తోసివేయగలమా? అనలేము. ఏ మనిషి అయినా సరే హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకి, దేవుడే నాకు దిక్కు, మహాప్రభో మీరే నాకు దిక్కు, తండ్రి నన్ను ఆదరించండి, నాపై కరుణ చూపండి, కరుణించండి అని మనం వేడుకుంటే దేవుడు ఎందుకు తోసేస్తాడు? చెప్పండి, దేవుడు ఎందుకు తోసేస్తాడు? ఒక మంచి మాట మనకు బైబిల్లో కనపడుతుంది, చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. కాబట్టి నీవే మాకు దిక్కు అంటున్నాడు భక్తుడు. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. యెహోషాపాతు మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఎవరటండి దిక్కు? ఎవరు దిక్కు? ఒక తెగులు వచ్చినప్పుడు నువ్వే మాకు దిక్కు. మా అతిక్రమం వల్ల, మా పాపం వల్లనే ఈ తెగులు మా మీదకి వచ్చింది, కాబట్టి మమ్మల్ని కాపాడు, నువ్వే మాకు దిక్కు. ఇశ్రాయేలీయుల కాలంలో అనేక సార్లు తెగుళ్లు సంభవించినప్పుడు మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ప్రాధేయపడ్డారు, వేడుకున్నారు. దేవుని వైపు చేతులు చాచారు, వేడుకొన్నారు. దేవుడు వారికి దిక్కుగా మారాడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం చూడండి, 1వ వచనం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. రచయిత ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు గారు మాట్లాడుతున్నారు. నీ దిక్కును చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడే దిక్కు. రాజులకైనా, అధికారులకైనా, యుద్ధాలు జరిగించే వాళ్ళకైనా, మానవులను పరిపాలించే వాళ్ళకైనా, ఎవరికైనా సరే దేవుడే దిక్కు. ఈ దేవుడు ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. ఎవరిని బట్టి కాపాడుతూ ఉంటాడు? ఎవరిని బట్టి దుష్టులను కూడా దేవుడు బ్రతికిస్తూ ఉంటాడు. ఆలోచించండి. ఎవరిని బట్టి దుష్టులను కూడా దేవుడు బ్రతికిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచానికి శాస్త్రవేత్తలు దిక్క, విద్యావేత్తలు దిక్క, రాజకీయ నాయకులు దిక్క, రాజకీయ పార్టీలు దిక్కులేని ప్రజల్ని కాపాడడానికే మా పార్టీ ఆవిర్భవించింది. ప్రజల కొరకే మేము ఉన్నాము, ప్రజలదే ఈ రాజ్యం అంటాడు. మరి సీట్లు ఎవడు కూర్చుంటాడు? సింహాసనం మీద ఎవడు కూర్చుంటాడు? ప్రజలు కూర్చుంటారా? ఏమండి, వీడు గెలిచిన తర్వాత ఒక సాధారణమైనటువంటి మనిషిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టగలడా ఏ రాజకీయ నాయకుడైనా సరే? లేదు, ఆ పని మాత్రం చేయరు. మరి ఎలా ప్రజలకు రాజకీయ నాయకులు దిక్కు, పార్టీలు దిక్కు? అలా అని వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా ఈ ప్రజలు వింటున్నారు, నమ్ముతున్నారు. వైద్యమే దిక్కు అంటున్నారు. మరి వైద్యమే దిక్కు అయితే వెంటిలేటర్ల మీద పెట్టినా కూడా మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు? ఏమండి, అమెరికాలో వెంటిలేటర్ల మీద ఉండి చనిపోతున్నారు చాలా మంది. మరి ఎలా చనిపోతున్నారు? వాళ్ళ దగ్గర వైద్య సదుపాయం లేదా? వారి దగ్గర ధనం లేదా? వారి దగ్గర డాక్టర్లు లేరా? ఎవరు లేరు. ఏం తక్కువ వాళ్ళకి చెప్పండి? అన్నీ ఉన్నా కూడా వాళ్ళు పెట్టల్లా రాలిపోతున్నారు. మరి వాళ్ళు దిక్కు కాదా అంటే కాదు. దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో ఎవరికి దిక్కు కాదండి. దిక్కు కాదు. ఎవరికైనా సరే దేవుడే దిక్కు. ఎవరికైనా సరే.
ఎవరి కొరకు దేవుడు ఇవన్నీ జరిగిస్తున్నాడు? దుష్టుల కొరకు జరిగిస్తున్నాడు. ఒకవేళ దయదలిచి కరుణించి కాపాడితే ఎవరి కొరకు కరుణిస్తున్నాడు దేవుడు? నీతిమంతుల కొరకు, తన మాట ప్రకారం బ్రతికే వారి కొరకు దేవుడు ఈ భూమండలాన్ని ఇంకా నిలిపి ఉంచుతున్నాడు. ఆలోచించండి. ఎన్నో సందర్భాలు మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజున వ్యాక్సిన్ కనిపెట్టబడినది అంటే ఎవరి కొరకు కనిపెట్టబడింది? ఏ ఉద్దేశంతో దానికి తగిన ఔషధాన్ని దేవుడు ప్రకృతిలో భద్రపరిచి ఉంచాడు? ఇది ఆలోచించాలి. ఎవరి కొరకు భద్రపరిచి ఉంచాడు? ప్రపంచ ప్రజలందరూ తర్వాత రోజుల్లో, రాబోయే రోజుల్లో హ్యాపీగా తిని తిరిగి తాగి తందనాలాడడానికి. అమెరికాలో ఎన్నో సెంటర్లు మూతపడిపోయాయండి. ఎప్పుడు కళకళలాడుతూ ఉండే సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్బులు, ఏమండి వ్యభిచారపు క్లబ్బులు, ఇలా చాలా విచిత్రంగా ఉంటుందండి అమెరికాలో. గే క్లబ్స్, లెస్బియన్ క్లబ్స్ అనగా పురుషులు వాళ్ళు విచ్చలవిడిగా తిరిగే క్లబ్బులు, స్త్రీలు విచ్చలవిడిగా తిరిగే క్లబ్బులు, అలాగే స్త్రీ పురుషులు కలిసి విచ్చలవిడి లైంగిక కార్యకలాపాలు చేసే క్లబ్బులు, ఇటువంటివన్నీ ఉన్నాయి ఈ యూరోపియన్ కంట్రీస్లోనూ అమెరికాలోనూ. ఇవన్నీ కూడా మూసుకూర్చున్నారు. ఇప్పుడు తెరవడానికి వీల్లేదు. మరి ఇటువంటి దుష్ట సమాజం బ్రతుకుతున్నప్పటికీ కూడా వారిని ఇంకా ప్రోత్సహించడానికా దేవుడు ఇటువంటివన్నీ కనిపెడుతున్నాడు, ప్రకృతిలో ఔషధాన్ని ఉంచాడు అంటే కాదండి, కాదు. భవిష్యత్తులో జరగవలసిన పనులున్నవి, వాటి కొరకు నిర్ణయింపబడిన మనుషులు ఉన్నారు. వారిని కాపాడడం కొరకు, వారి ద్వారా పాప సమాజాన్ని రక్షించడం కొరకు దేవుడు తగిన ప్రణాళికలు ఎప్పుడూ సిద్ధం చేసి ఉంచుతాడు. గుర్తుంచుకోండి, తన ప్రణాళికలను దేవుడు ఎప్పుడూ సిద్ధం చేసి ఉంచుతాడు. దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం పాప పంకిలం అయిపోయినప్పుడు, పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు తన కొరడాను ఎప్పుడు జొలిపిస్తాడు. నీతి కొరకు నిలబడే వారిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. నోవాహు సందర్భానికి గనక మనం వెళితే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై వ్యవహరిస్తున్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చదివాను. 4వ వచనం, 5వ వచనం చూడండి. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఎలయనగా చిచి, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి అన్నాను. వీళ్ళను చేసినందుకు బాధ అయిపోయింది నాకు అనుకుంటున్నాడు. గుండెల నిండా బాధ అయిపోయింది. అయితే ఒక్కడున్నాడు. దిస్ ఈస్ ద పాయింట్ అండి. ఇప్పుడు ఆ ఒక్కడి కొరకే చేయాలి. ఏం చేసినా ఆ ఒక్కడి చుట్టూ ఎంతమంది ఉన్నారు? వారి కొరకే ఆలోచించాలి. ఏం ఆలోచించినా వారి కొరకే ఆలోచించాలి. వారిని ఆధారంగా చేసుకుని మిగిలిన వారి కొరకు ఆలోచించాలి. ఎవరిని ఆధారంగా చేసుకుని? నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎందుకు కృప పొందాడు? 9వ వచనం, ఎందుకు కృప పొందాడు? నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును అన్నాడు. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను, నిందలేనివాడిగా ఉన్నాడు. నీతిపరుడయ్యాడు, నీతిగా బ్రతికినవాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ నీతిమంతుడు గురించి ఆలోచించాడు దేవుడు. ఆలోచించి నోవాహు దగ్గరికే వచ్చాడు. నోవాహు, నా మనసేం బాలేదు, వీళ్ళని బాధ పెట్టారయ్యా, కాబట్టి నేను తగిన శిక్షను ఈ లోకం మీదకు తీసుకురాబోతున్నాను. అయితే నువ్వు ఒక పని చెయ్యి, వీళ్ళు ఏమన్నా మారతారేమో, వీళ్ళలో ఏమన్నా బుద్ధి వస్తుందేమో వీళ్ళకేమన్నా, నువ్వేం చేస్తావంటే ఓడ కడుతున్నంతసేపు జనం దాన్ని చూస్తూనే ఉంటారు. ఎందుకు కడుతున్నాడు? నోవాహు ఏంటి ఊళ్ళో కడుతున్నాడు అని. ఒకవేళ ఎవరైనా ఆలోచించి నేను ఇలా జలప్రళయాన్ని రప్పించబోతున్నాను అనే సంగతి నువ్వు వాళ్ళకి తెలియజేసినప్పుడు ఎవడన్నా మారు మనసు పొంది ఒకవేళ ప్రవేశిస్తారేమో, నువ్వు ఆ పని చేయవయ్యా అని నోవాహుకు పురమాయించటం. నోవాహు 120 ఏళ్ళు ఆ ఓడ కడుతున్నంతసేపు ప్రళయం రాబోతోంది అనే దేవుని హెచ్చరిక ప్రపంచంలోనికి ప్రకటింపబడడం జరిగింది. ఆలోచించండి. అనగా విపత్తు రాబోతోంది తెలియచేశాడు దేవుడు. విపత్తు నుంచి నీతిమంతులను కాపాడుతున్నాడు దేవుడు. కేవలం నీతిమంతులను మాత్రమే కాకుండా దుష్టులను కూడా కాపాడుకోవాలి అనే ఆలోచన దేవుడుకున్నది. కాబట్టే
ఒకవేళ ఎవరైనా మారతారేమో అని ఆశతోటి నోవహుకు పని పురమాయించి ఓడ కట్టించాడు దేవుడు. దేవుని పిల్లారా, ఇప్పుడు నోవహుతో పాటు అతని కుటుంబం అంతా, నోవహు నీతిమంతుడు, ఆయన భార్య, నోవహు కుమారులు, కోడండ్రు, ఈ 4 కుటుంబాలు ఓడలోనికి ప్రవేశించాయి. నోవహును బట్టి నోవహు పిల్లలు. నోవహు నీతిమంతుడు, తన కుటుంబాన్ని జాగ్రత్త చేసుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. నోవహును బట్టి అతని కుటుంబము రక్షింపబడింది. వారిని బట్టి మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా తమ్మును తాము రక్షించుకోలేకపోయారండి. అది బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. నోవహు నీతిమంతుడు కాబట్టి శిక్షకు అతడు అర్హుడు కాడు. ఆ నీతిమంతుని గర్భవాసం నుండి వచ్చిన పిల్లల ద్వారా తిరిగి తాను సృష్టిని నిర్మించాలి, తిరిగి నింపాలి ఈ భూమంతటిని కూడా అనే దేవుని ఆలోచన. అయితే నీతిమంతుణ్ణి బట్టి అనీతిమంతులు తమ బ్రతుకులను చక్కదిద్దుకోలేకపోయారు. కానీ చక్కదిద్దుకోవాలి అన్నది దేవుని ఆశ. గమనించండి, అనగా నీతిమంతుల కొరకు దేవుడు ఎంతైనా ఆలోచిస్తాడు, దేనినైనా జరిగిస్తాడు. నీతిమంతులు ఏది చెబితే దాన్ని దేవుడు జరిగిస్తాడు, తప్పనిసరిగా జరిగిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం చాలాసార్లు గతంలో, మరొకసారి కూడా ఇప్పుడు చూద్దాం. అదే ఆదికాండము 18వ అధ్యాయము. ఈ రోజున ప్రపంచంలో ఏదైనా ఒక మానవాళికి ఒక మేలు జరిగింది అంటే ఆ మేలు ఎవరి కొరకు జరుగుతుంది? ఆలోచించాలి. ప్రపంచం అంతా ఒక మేలు జరిగితే ఆ మేలు ఎవరి కొరకు జరుగుతుంది? వారి వలన ఎవరికి మంచి జరుగుతుంది? దేవుడు చేస్తున్నటువంటి మేలు నీతిమంతుల కొరకు. ఆ నీతిమంతులపై ఆధారపడి అనీతిమంతులను కూడా దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, బ్రతికిస్తాడు. నీతిమంతుడు ఏం చెప్పినా సరే దేవుడు అంగీకరిస్తాడు. అది సహేతుకమైనప్పుడు, అది న్యాయమైనప్పుడు ఆ నీతిమంతుడి మాటను తీసేయుడు, దేవుడు తీసేయుడు. చూడండి, ఇక్కడ కనపడుతుంది మనకి. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపం బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా పాపాలు చేసిరో లేదో చూచెదను. ఒకవేళ చేయకపోతే నేను తెలుసుకుందును, వాళ్ళు చేయలేదని నేను తెలుసుకుంటాను అని దేవుడు అన్నాడండి. సొదొమ గొమొర్రాలను గూర్చిన కంప్లైంట్ ఒకటి దేవుడి దగ్గరికి వెళ్ళింది. అది ఎలా వెళ్ళిందంటే చాలా గట్టిగా వెళ్ళింది, చాలా గట్టిగా వెళ్ళింది. ఎవరు చేశారు ఈ కంప్లైంట్? ఎవరు చేశారు కంప్లైంట్? మనకు తెలుసు, అక్కడ బ్రతుకుతున్నటువంటి లోతు ఇచ్చిన కంప్లైంట్. చూడండి, దీన్ని ముయ్యకుండా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు అన్నాడు. చూడండి 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. కాబట్టి ఆ నీతిమంతుడిని అక్కడి నుండి తప్పించాలి. అందుకే భక్తులను శోధనలో నుండి తప్పించుటకు అనే పదం వేశాడు. చూడండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులకు ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు బ్రతుకుతున్న మనుషులను దండించడానికి అంటున్నాడు. అంటే ఈ సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి మొర్ర దేవుడి దగ్గరకు వెళ్ళింది. మనస్సులో మనం ఎదుటివారి విషయమై ఎప్పుడైతే బాధపడ్డామోనండి, మనం సెపరేట్గా ఒక కాగితం మీద రాసి అప్లికేషన్ లాగా రాసి అక్కడ పెట్టి లేదా బైబిల్లో పెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదండి. మన మనసులో ఎప్పుడైతే బాధపడతామో ఎదుటివాడు మనకు చేసిన అన్యాయానికి కానీ, తప్పుకి కానీ, దుర్మార్గానికి కానీ మనం ఎప్పుడైతే బాధపడతామో అది ఆటోమేటిక్గా దేవునికి కంప్లైంట్గా వెళ్ళిపోతుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు. అందుకే ఎదుటివారి గురించి అనవసరంగా మాట్లాడటము, లేనిపోని మాటలు చెప్పడము, లేకపోతే ఎదుటివాడి మీద నిందలు వేయటము, కొట్టడము, దౌర్జన్యం చేయడము, అవమానించడము, ఇటువంటివన్నీ చేసి కూడా మేము హ్యాపీగా బ్రతుకుతున్నామని చాలా మంది అనుకుంటుంటారు. మా నోటికి అడ్డు అదుపు ఉండదని. ఎదుటి వ్యక్తి బాధపడితే, నీతిమంతుడైన వాడు బాధపడితే వాడు మనస్సులో పడిన
ఆ వేదనే ఫిర్యాదుగా మారి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దానిని దేవుడు కన్సిడర్ చేసేస్తాడు, అనగా అంగీకరించేస్తాడు, దాన్ని పరిగణలోనికి తీసేసుకుంటాడు దేవుడు. అలాగే జరిగింది. లోతు బాధపడ్డాడు, అది కంప్లైంట్గా దేవుడి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి దేవుడు దిగి వచ్చాడు. ఏమండి, దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్లే ముందు ఒక మాట అంటాడు. ఏమిటది? 18వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును కదా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను. భవిష్యత్తులో అబ్రహాం చేయబోదు నాకు తెలుసు. కాబట్టి నేను చేసే ఈ పని మా ఫ్రెండ్ అయినటువంటి అబ్రహాంకి నేను చెప్పకుండా ఎలా ఉంటాను? దాచేదనా? లేదు, ఆయనకి చెప్పాలి ఈ విషయాన్ని, అబ్రహాముకు చెప్పాలి ఈ సంగతిని అని దేవుడు ఆలోచించి అబ్రహాముకు చెప్పాడండి. ఇప్పుడు చూడండి 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. ఎందుకు వెళ్లారు? నేను చూడాలి, పరిశీలించాలి, వాళ్ళు పాపం చేశారో లేదో. ఈ సొదొమ గొమొర్రా సంగతి తేల్చడానికి నేను వచ్చాను ఇవాళ అబ్రహాము అని ఎప్పుడైతే అబ్రహాముకు చెప్పాడో దేవుడు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ మనుషులు అలా సొదొమ వైపు వెళ్లారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను దేవుడి దగ్గరికి వచ్చాడట. అంటే మీరు ఇక్కడ సన్నివేశాన్ని ఊహించండి. దేవుడి దగ్గరికి అబ్రహాం వెళ్ళగలడా? దేవుడు ఎక్కడో ఉంటాడు కదా, దేవుడు మహాశక్తివంతుడు కదా, దేవుని చుట్టూ మహిమ ఉంటుంది కదా, అగ్ని జ్వాలలు ఉంటాయి కదా. ఇదంతా ఇప్పుడు ఆలోచించకండి, ఓకేనా? సన్నివేశాన్ని ఆలోచించండి. ఒక మనిషి రూపంలో దేవుడు ఉన్నాడు అనుకోండి. కాసేపు దేవదూతలు మానవ రూపాన్ని దాల్చి వచ్చాయి అనుకుందాం. ఈ విషయాన్ని మనిషి రూపంలో వచ్చిన ఆయన అబ్రహాముకి తెలియజేశాడు, ఇలా యాక్షన్ తీసుకోబోతున్నాను అబ్రహాము అని. అప్పుడు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు అబ్రహాము. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ప్రశ్నించాడు. బాగుందండి, మీరు నిర్ణయం తీసుకున్నారు, చాలా సంతోషం. అది దుష్టుల్ని శిక్షించాలి. అయితే ఒకవేళ ఆ పట్టణంలో దుష్టులతో పాటు 50 మంది నీతిమంతులు కూడా ఉంటే అనవసరంగా వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా. మరి దుష్టుల కొరకు నీతిమంతులు కూడా మీరు చంపేస్తారా? ఏమంటే ఇది న్యాయమని అంటారా? ఆ పట్టణమును నాశనం చెయ్యక 50 మంది కోసం మిగిలిన వాళ్ళు నువ్వు కాపాడవా అని అడిగేటప్పటికి, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా? ఏమిటి చెప్పండి మీరు, ఇది న్యాయమేనంటారా అని అడిగేటప్పటికీ, యెహోవా, అబ్రహాము నువ్వన్నట్టుగా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన ఎడల ఆ 50 మందిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునని చెప్పాను. అనగా 50 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం ఒక పట్టణంలో. 50 కోట్లు వేసుకోండి, పోనీ 5 కోట్లు వేసుకోండి. ఒక పట్టణంలో 5 కోట్లు ఉన్నారు. 5 కోట్ల మందిలో 50 మందే నీతిమంతులు ఉన్నారు. ఇప్పుడు ఏమంటాడంటే, జస్ట్ 50 మంది నీతిమంతులు ఉంటే మిగిలిన కోట్ల మంది పాపులను కూడా వదిలేస్తాను అన్నాడు. అంటే క్షమించేస్తాను అన్నాడు, వాళ్ళకి బ్రతకడానికి అవకాశం ఇచ్చేస్తాను అన్నాడు. ఏమండి, అందుకు అబ్రహాము 27 వచనం, అందుకు అబ్రహాం, దేవుడు ఎప్పుడైతే ఇలా అన్నాడో అబ్రహాం షాక్ తిన్నాడు. షాక్ తిని, ధూళియు బూడిదియునైనా నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఇంకా 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. ఏమంటే దేవుడితో ఎలా గొడవ పెట్టేసుకున్నాడు చూడండి అబ్రహాము. దేవుడితో ఎంత ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు, ఎంత తెగించి మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఒక నిర్ణయం మీద వచ్చాడండి, దుష్టులను లేపేయాలి ఏమైనా సరే అనే నిర్ణయం మీద వచ్చాడు. అలా ఆవేశంలో ఉన్న దేవునికి అబ్రహాము వెళ్ళి అడ్డుపడిపోతున్నాడు. మీరు గమనించండి. తప్పుకో అని అబ్రహాముని ఏమన్నా విసిరు కొట్టాడు దేవుడు? చెప్పాడు ముందే అబ్రహాము, ఇలా చేయబోతున్నానయ్యా అని. పోనీ చేస్తే చెయ్యండి తండ్రి అని చెప్పి అబ్రహాం ఏమైనా పక్క తప్పుకున్నాడో? లేదు, అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నాడు. అబ్రహాము పలికిన మాటను దేవుడు వ్యతిరేకించలేదు చూడండి అక్కడ. ఓకే, 50 మంది ఉంటుంటే కాపాడుతాను నేను అన్న దేవుడు
50 మంది లేకపోయేటప్పటికి అబ్రహాం కంగారు పడి ఒక 5గురిని తగ్గించాడు. 5గురిని తగ్గించినందుకు దేవుడేమంటున్నాడు, 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5గురు తక్కువైతే, 5గురు తక్కువైనందు నా పట్టణమంతయు నాశనము చేయదు అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45గురు నాకు కనపడిన ఎడల నాశనము చేయనను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనపడుదురేమో, 40 మందే ఉంటారేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందునని చెప్పగా, అతడు ప్రభువు కోపపడని ఎడల మీరు కోపండి అంటే నేను ఇంకొక్కసారి మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 30 మందే కనపడుదురేమో అన్నప్పుడు ఆయన, ఓకే, అక్కడ 30 మంది కనుక నాకు కనపడినా సరే నాశనం చేయకుండా విడిచిపెట్టేస్తాను. అందుకు అతడు అనగా, అబ్రహాము, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని. అంతే కదండి, మాట్లాడుతున్నది ఎవరితోటి? ప్రభువుతోటి. రెట్టిస్తున్నాం అనుకోండి, మన మాట వింటున్నాడు కదా అని మరీ చులకన చేస్తూ లోకువు గట్టి మాట్లాడుతున్నాం అనుకోండి, అసలే ఎదురుగా ఉన్నది దేవుడు. తేడాలు వస్తే తలలు తెగిపోతాయి ఎవరైనా సరే. అందుకు ఎంతో జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, వినయ విధేయతలతో దేవునికి ఏమాత్రము కోపం రాకుండా చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తున్నాడు అబ్రహాము గారు. ఏమంటున్నాడు, ప్రభు కోప పడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనపడిన ఎడల నాశనము చేయను. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఓకే, కనీసం 20 మంది కనబడినా సరే ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అతడు ప్రభువు కోప పడని ఎడల ఇంకొక్కసారి మాట్లాడతాను, చివరి ఛాన్స్, ఈ ఒక్క మాట వినండి మీరు ప్లీజ్, ఈ ఒక్క మాట, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు అబ్రహాము, ఆ 10 మందిని బట్టి నాశనం చేయనని నేను నీకు మాటిస్తున్నాను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. ఇహ చేసేదేమీ లేక అబ్రహాము కూడా తన ఇంటికి తిరిగి, కారణం ఏమిటి? 10 మంది కూడా లేరన్నమాట. నీతిమంతులు కనీసం 10 మంది కూడా లేరన్నమాట. ఒకవేళ 10 మంది ఉండి ఉంటే అబ్రహాము మాటను దేవుడు నిరాకరించాడు, ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించాడు. ఇంకా 10 మంది కన్నా తక్కువ అడగడానికి సిగ్గేసింది అబ్రహాం కూడా. 10 మంది కూడా లేరు కదయ్యా, ఏం కాపాడమంటావు చెప్పు, ఆ 10 మంది సంగతి నేను చూసుకుంటానులే తర్వాత. 10 మంది కొరకు ఇన్ని కోట్ల మందిని ఎందుకు వదిలేరు అనవసరంగా అబ్రహాము, నువ్వు ఆలోచించు, వీళ్ళకి తగలాల్సిందే ఏమైనా సరే అని అందుడేమో దేవుడు. అందుకు అబ్రహాము ఇక మాట్లాడలేదండి, 10 నుంచి కిందకు దిగలేదు. తత్ఫలితంగా ఏం జరిగిందో మనకు తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు భస్మీపట్లం చేసేశాడు. దేవుని పిల్లారా, నీతిమంతుల విజ్ఞాపనలను బట్టి, నీతిమంతుల ప్రార్థనలను బట్టి, వారి నీతిని బట్టి అని ఈ ప్రపంచం తెలుసుకోవాలి. వ్యాక్సిన్ కనిపెట్టాం కదా అని వెర్రవేగడం కాదు. వ్యాక్సిన్ ఎవరి నిమిత్తము దేవుడు నిర్ణయించాడు, దాని నీడలో, దాని చాటున ఎవడు కూడా బ్రతికి బట్ట కట్టేస్తాడు. ఇది ఆలోచించవలసింది. దేవుని పిల్లలారా, కోట్ల మంది, కానీ ఎవరు నోవహు చేస్తున్న దాన్ని సమ్మతించి అతడి దగ్గరకు రాలేకపోయారు. ఒకవేళ వచ్చుంటే వచ్చిన ప్రతి వాడు కాపాడబడుతుడు, రక్షింపబడుతుడు. జంతువులు వచ్చాయండి, రక్షింపబడ్డాయండి, ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తమ ఉనికిని కాపాడుకున్నాయి. ఎన్నో రకాల జీవులు వచ్చాయి. ఎందుకంటే నీతిమంతుని చాటున అనీతిమంతులు కూడా బ్రతికి బట్ట కడతారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా మారు మనస్సు పొందుతారేమో, మారతారేమో, పద్ధతిని మార్చుకుంటారేమో, నడవడికని వృద్ధి చేసుకుంటారేమో, దుష్టత్వాన్ని విడిచిపెడతారేమో. ఇప్పుడు ఆలోచించండి, ఈరోజు మనం బ్రతికున్నాము అంటే దానికి కారణం ఎవరో తెలుసా అండి? మనకి ఎవరు దిక్కయ్యారో తెలుసా? నోవహు, నీతిమంతుడైన నోవహు. అతడు మనకు దిక్కయ్యాడు. అతడికి దిక్కెవరయ్యారు? నీతిమంతుడిగా ఎందుకు బ్రతికాడు? దేవుణ్ణి విశ్వసించాడు, జీవితం దేవుని కొరకే ఉండాలి అనుకున్నాడు. అతని వలన మనం అందరం జీవిస్తున్నాం.
ప్రపంచంలో నీతిమంతులను బట్టి మిగిలిన ప్రపంచ మానవాళి అంతా బ్రతికి బట్ట కడతారు, జీవిస్తారు. కాబట్టి ఏదో సాధించేసాం మేము వ్యాక్సిన్, ఇక ఎవరి లెక్క మాకు లేదు, దేవుడిని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు అని అనుకోవడం పొరపాటు. నిన్న ఒక వీడియో పెట్టారు, ఎవరను మోటార్ సైకిల్ మీద పాపం వెళ్తున్నాడండి, అతని దారిని అతను వెళ్తున్నాడు. బిల్డింగ్ పైన పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ ఒకటి గాలి కుడిపోయి సరిగ్గా అతని మెడ మీద పడిందండి. ఇక్కడ చాలా పైనుంచి పడింది. తల తెగి పడిపోయిందో ఉన్నదో కూడా కలపలేదండి. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు అక్కడికక్కడ కుప్పకూలిపడింది, పడిపోయాడు. మోటార్ సైకిల్ వెళ్ళి పక్కన పడిపోయింది, అతడు అలా పడిపోయాడు. అతని మీద పడి మరొక స్టెప్ వేసి పక్కనే ఇంకొక బండి మీద వెళుతున్న ఇద్దరి మీద పడిపోయింది. ఒకడు కప్పు పడిపోయాడు, పూర్తిగా చనిపోయాడో బ్రతికాడో తెలియదు. చావు మనతో లేదా నిత్యము? మరణం మనతో లేదా ఎల్లప్పుడూ? ఇది పోతే ఇంకా మనకి చావు పోయినట్టేనా లెక్క? వ్యాక్సిన్ వచ్చేస్తే కరోనా పోతే చావే పోయినట్టు అండి ఇంకా మొత్తానికి. ఎలా ఆలోచిస్తుందండి ఈ ప్రపంచం? అర్థం కాదు. ఇంకొంతకాలం నీకు భయం లేకుండా బ్రతుకుతామేమో అంతే, కానీ చావు నుండి మాత్రం మనం తప్పించుకోలేము. ఈ ప్రపంచంలో ఎవ్వరు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త కూడా తప్పించుకోలేడు. మొట్టమొదటిసారి ఎక్కించుకున్న వ్లాదిమిర్ పుతిన్ కూతురు చావు నుండి దూరం కాలేదు ఎప్పటికైనా సరే. రష్యా ప్రెసిడెంట్ కాలేడు. దేవుని పిల్లలారా, అనీతిమంతుల కొరకు కాదండి, నీతిమంతుల కొరకు చేయిస్తాడు దేవుడు. ఆ నీతిమంతుడు ఎవడో కాదు, వాక్యానుసారంగా బ్రతికే క్రైస్తవుడు. వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా జీవించి దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకున్నటువంటి క్రైస్తవుడు అతడి కొరకు జరిగిస్తాడు ఏదైనా. అతడు చెప్పినది చేస్తాడు దేవుడు. అతడి నీడలో అనేకులు బ్రతికేటట్టు చేస్తాడు. అతడిని బ్రతికించి అతడి ద్వారా కోట్ల మందిని రక్షించడానికి దేవుడు సంకల్పిస్తాడు. అంతేగాని పాపుల గురించి వచ్చేసింది కాదండి ఇది. దయచేసి ఎవరు అలా భావించడానికి వీలేదు, అది తప్పు అర్థము. ప్రపంచానికి దిక్కు క్రైస్తవుడు. దేవుని పిల్లారా, ఆలోచించండి. మనం ఈ ప్రపంచానికి దిక్కండి. మన వల్లనే సమస్తము జరుగుతోంది, జరిగిస్తున్నాడు దేవుడు. మన వలనే దుష్టులను బ్రతికిస్తున్నాడు దేవుడు. మన ద్వారా వారి ఆత్మను రక్షించడానికి దేవుడు నిర్ణయించిన వాళ్ళం మనం, క్రైస్తవులం. అందుకే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ఆయన మనకు అప్పగించిన పనిని పూర్తి చేయగలగాలి. నిష్ప్రయోజనం చేసుకోకూడదు. ఆయుష్కాలాన్ని, జీవితాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకునకు న్యాయం చేయాలి. ఆలోచించండి. మిగిలిన భాగాన్ని మనం రేపు చూద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ప్రతి ఒక్కరు హృదయంలో ఉంచుకోండి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు